అందరూ బాగున్నారండి? దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రభు మనల్ని గడిచిపోయినటువంటి 6 దినములు కాపాడి 7వ దినంలోకి మనల్ని ఉదయకాల సమయం నుంచి ఇప్పటి వరకు కాపాడాడు. ఉదయం మంచి బ్రేక్ఫాస్ట్ ఇచ్చాడు, మధ్యాహ్నం భోజనం ఇచ్చాడు, రాత్రికి కూడా ఏదో మంచి ఆహారం ఇవ్వదు. ఏంటండి అందరూ ఆలోచనలో పడ్డారు? పొద్దున్నే ప్రభు మనకి బ్రేక్ఫాస్ట్ ఇచ్చాడు, మధ్యాహ్నం భోజనం పెట్టాడు, రాత్రికి మనకు మంచి ఆహారాన్ని ఏర్పాటు చేశాడు. ఇది నమ్మరా? భోజనం తింటరా? రాత్రికి ఏర్పాటు చేశాడు యేసయ్య. ఆమేన్. ముందుగా మనం కొన్ని ఆత్మీయమైనటువంటి వాక్యాలు ధ్యానం చేసుకున్నాం. మనం చదువుకున్నటువంటి కీర్తన గ్రంథం 48వ కీర్తనలో ఆ దేవుడు సదాకాలము ఈ దేవుడు సదాకాలము మనకు తోడై ఉన్నాడు. చాలండి. ఈ దేవుడు ఈ ఇంటోళ్ళు ఉన్నారా? ఈ ఇంటోళ్ళు ఉన్నారా? రామ్మా ఉన్నారా? ఓకే రైట్. అక్క ఉంది. మీ పిల్లలు? బాబు పని చేస్తున్నాడా? ఆయన బాక్యం అవసరం లేదు కదా? ఉన్నాడా? ఉన్నాడు. సేమ్ సోతం పర్వాలేదు. వాళ్ళు కొంచెం బిజీగా ఉన్నారు ఈరోజు మనందరి కోసం. మనం ప్రార్థన పెట్టుకుంటుంది కుటుంబ ఆశీర్వాద కొరకు. కుటుంబంలో ఉన్న వాళ్ళు వాక్యం వినాలి. ముఖ్యంగా ఎవరు వినాలా? ఇంట్లో వాళ్ళు వింటున్నారండి. మీరు బయట ఎన్ని పనులు పెట్టుకొని ఎంత ఆహారం సిద్ధం చేసినా వాక్యం వినకపోతే ఈ కోడికి ఒక ప్రయోజనం ఉండదు. అవునంటారు కాదంటారా? ఇప్పుడు మనం ప్రార్థన పెట్టుకుంటే కృతజ్ఞతగా కూడికి పెట్టుకున్నప్పుడు ఓకే పాటలు పాడుతున్నంత వరకు ఏదైనా పనులు ఉండి చేసుకోవచ్చు. కనీసం వాక్యం చెప్పే సమయానికన్నా వచ్చి కూర్చోవాలి కదా అమ్మా సిస్టర్ గారు? అవును కదా? సరే మీ తమ్ముడే అన్న తమ్ముడు గారు ఓకే పర్లేదు. చోటు లేదా అని కూర్చున్నాడా? ఉన్నాడా? మరి ఏదైనా ఒక సమాచారం చెప్తే బాగుండేది. ప్రవీణ్ ఉన్నావా? చూసినారా ఎందుకు వెళ్ళాడంటే ప్రవీణ్ ఓకే ఓకే రైట్. అయితే మీరు అందరు మొత్తానికి ఆయన సపోర్ట్ చేస్తున్నారు. ఉదయం నుంచి నిన్నటి నుంచి మొన్నటి వరకు అంతా ఉంది. ఇప్పుడు అంతా మనకు ఆన్లైన్లో వచ్చింది. లొకేషన్ పెడితే ఈజీగా వచ్చేయచ్చు. ఒకటేం చెప్పినంటే అదే మన ప్రార్థనకు ఒక సమయాన్ని ఇచ్చినప్పుడు కుటుంబంలో ఒక ప్రార్థన పెట్టుకుంటున్నప్పుడు కుటుంబంగా మనం ప్రార్థనలో ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. అది మీ ఇంటికి మీ పిల్లలకి ఆశీర్వాదం. ఇప్పుడు నేను చెప్పేటువంటి వాక్యం ముందు ఒకవేళ ఉండొచ్చు, వెనకపోయి ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే ఇంట్లో ప్రార్థన అంటే ఇంటి వాళ్ళు ఉండాలి. అదే యెహోషువ అంటాడు, నేను నా ఇంటి వారును యెహోవాని సేవిస్తాం. అది శ్రేష్టం. ఇప్పుడు శ్రేష్టమైనది ఏంటంటే వచ్చేవాళ్ళు ముందుగా వచ్చి ఉంటే వాళ్ళకి ఇల్లు అడ్రస్ చెప్పేవాళ్ళే. 6 గంటలకు ప్రార్థన కాబట్టి 6 గంటల ముందుగానే అయ్యా మాకు ఇల్లు అడ్రస్ తెలియదు అయ్యా నువ్వు చెప్పంటే వాళ్ళు కరెక్ట్గా చెప్పేవాళ్ళే. ఆ సమయానికి ఆయన ఇంట్లో ఉంటాడు, వాళ్ళు ఇంట్లో ఉంటారు ప్రార్థనకి. హల్లెలూయా. వాస్తవం కదండి? చెప్పేది ఏమన్నా అబద్ధం ఉందండి? తప్పుగా చెప్తున్నారా? తప్పుగా ఉంటారు. మనందరికీ అది అందరికీ వర్తించాలి. ఓకే ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అయితే ఇప్పుడు ఒక మాట ఏంటంటే ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. ఆమేన్. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. సదాకాలం అంటే నీవు ఈ లోకము యాత్రను ముగించేంత వరకు, అలా కింద వచ్చిన అంటాడు మరణం వరకు ఆయన మనల్ని మరణం వరకు. ఎవరు మరణం వరకు? ఎవరు మరణం వరకు అండి? నేను ఈ భూలోకంలో చనిపోయేంత వరకు ప్రభు ఏం చేస్తాడంట? నన్ను నడిపిస్తా ఉంటాడు. ఏమేమి విషయాల్లో మనం తప్పడిల్లిపోతూ ఉంటాం. లేకంటే కొన్ని సమయాల్లో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఒకప్పుడు ఒక పెద్ద ఆయన ఉండేవాడు. అప్పుడున్నప్పుడు ఆయన అన్ని ఆలోచనలు ఇచ్చేవాడు, వాళ్ళకి సలహాలు ఇచ్చేవాడు, కోడలతో మాట్లాడేవాడు. అమ్మ ఇట్లా ఇట్లా ఏదో ఒక సందర్భంలో ఒక మంచి విషయం అని చెప్పేసి ఉంటాడు. చెప్పినాడు కదమ్మా. ఆయన ఆలోచన ప్రకారం కొన్ని సమయాలు నడిచినాడు కదా. అట్లాగా ఇప్పుడు ఆయన చెప్పడానికి నీకు లేకపోవచ్చు, కానీ
దేవుడు ఏమన్నంటే, ఈ దేవుడు సదాకాలం నేను నీకు దేవుడై ఉన్నాను, నీ మరణం వరకు నిన్ను నడిపిస్తాను, నీ పిల్లలను నడిపిస్తాను. మంచివాడే కదా మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. మనుషులు చాలా సందర్భాల్లో మనతో వాగ్దానాలు చేస్తారు, అంటే ప్రామిస్ చేస్తారు. నేను ఉంటాను కదా, నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటా కదా, నీకు ఏ కష్టం రాకుండా చూసుకుంటా కదా, నీ కళ్ళంటి కన్నీరు రాకుండా చూసుకుంటాను కదా, నువ్వు ఏ దానికి భయపడవద్దు, నువ్వు దేనికి దిగులు చెందొద్దు, అన్నీ నేను చూసుకుంటా, అన్నీ నేను తెచ్చిపెడతా అంటారు. కొన్ని సందర్భాల్లో వాళ్ళ వల్ల అన్ని తేడానికి కుదరకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో వాళ్ళు మనకు చేసినటువంటి వాగ్దానాలు మర్చిపోయి ఉండొచ్చు. కొన్ని సమయాలు వాళ్ళేమంతా కూడా లేకుండిపోవచ్చు. కానీ ప్రభు చెప్పినటువంటి మాట, యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాట, ఈ దేవుడు సదాకాలము నీకు దేవుడై ఉన్నాడు, ఈ దేవుడు నాకు దేవుడై ఉన్నాడు, మరణం వరకు నడిపిస్తాడంట. కొంతమంది మధ్యలో వచ్చి నడిపిస్తా అని చెప్పేసి కాళ్ళు తెరగొడిపోతారు. ఏంటండి, కాళ్ళు రెండు ఇరగొట్టినట్టు కనిపిస్తుంది, గొంతలో దోచేస్తారు. ఇక బయటికి రాలేని పరిస్థితుల్లో మనం ఉంటాం. చాలా వరకు మనం వాళ్ళని ఏం చేస్తామంటే, మనం వాళ్ళపైన ఆధారపడి ఉంటాం. ఆ సమయంలో వాళ్ళు మన పక్కన లేకపోతే ఇక మనకి అంత చీకటిగా కనబడుతుంది. ఇంటికి లైట్లు ఉన్నాయి, ఒకసారి లైట్లు ఆఫ్ చేసి తెలుస్తుంది మన పరిస్థితి. ఎంత చీకట్లో ఉంటాము అంటే, ఈ చీకట్లో నుంచి ఎలా బయటకు రావాలా అని ఆలోచన చేస్తాం. కానీ ప్రభు అంటున్నాడు, మరణం వరకు మనుషులు నేను నడిపించుకోవచ్చు, కానీ నేను నిన్ను ఒకసారి చెప్పబడతాను. నీతో ప్రామిస్ చేసిన వాళ్ళు, నీతో వాగ్దానం చేసిన వాళ్ళు, నిన్ను వచ్చి నేను నీకు అన్ని చూసుకుంటా అన్న వాళ్ళు ఒకవేళ నీతో పాటు నీతో నడుచుకోవచ్చు. కానీ మన యేసయ్య అంటున్నాడు, యేసయ్యకి నువ్వంటే ఇచ్చి ప్రేమ. ఏం ప్రేమ అండి చెప్పండి అందరూ ఒకసారి. పిచ్చి పిచ్చిగా ప్రేమిస్తూ ఉంటాడు. ఈ మాట కూడా మర్చిపోవద్దండి. ఆయన మనం ప్రేమించే ప్రేమ ఎలా ఉంటుందంటే, అయ్యో ఆ ప్రేమకి ఇంకా అద్దులు లేవు, ఆ ప్రేమకి కొలతలు లేవు, ఆ ప్రేమకు లోతు లేదు, ఆ ప్రేమకి ఎత్తు లేదు. ఇక ఎంత గొప్ప ప్రేమ చూపిస్తున్నాడంటే, కొన్ని సమయాల్లో ప్రభు సన్నిధిని మనం వదిలిపెట్టినా కానీ ప్రేమిస్తూనే ఉంటాడు. అయ్యో నా బిడ్డ, అయ్యో నా కుమారుడు, అయ్యో నా కుమార్తె, నేను ప్రేమించకపోతే, నేను పట్టించుకోకపోతే ఈ బిడ్డ అన్యాయం అయిపోతుంది. ఏమంటండి, ఈ బిడ్డ అన్యాయం అయిపోతుంది, నేను పట్టించుకోకపోతే ఈ బిడ్డ జీవితం పాడైపోతుంది, నేను పలకరించకపోతే ఈ బిడ్డ ఎక్కడ వెళ్ళిపోతుందో, ఏమైపోతుందో, జీవితం ఏమైపోతుంది అని చెప్పేసి ఆయనే మన పక్షాన జోక్యం చేసుకొని, ఏం చేసుకోండి, జోక్యం చేసుకొని మనం అడగకపోయినా కానీ ఆయనే మన దగ్గరకు వచ్చి మాట్లాడుతూ, నేను మరణం వరకు నేను నడిపిస్తా, ధైర్యంగా ఉన్నా అంటున్నాడు. అని చెప్తారేమో. ఎప్పటి వరకు అంటే మరణం వరకు. అంటే నువ్వు ఈ లోకంలో ఒకవేళ వయసు అయిపోయినప్పటికీ, నీకున్నటువంటి కుమారులు కానీ కుమార్తెలు కానీ భర్త కానీ ఒకవేళ నేను పట్టించుకోకపోయినప్పటికీ కూడా, ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు చెప్పినటువంటి శ్రేష్టమైనటువంటి మాట ఏంటంటే, మరణం వరకు, నీ మరణం వరకు నేను నిన్ను నడిపిస్తా. ముదిమి వయసు వచ్చిన తర్వాతైనా కానీ నిన్నేం చేస్తాడంట, చంకలో ఎత్తుకున్నాడంటే. ఎంత గొప్పడండి, ఎంత మంచి మాటలండి యేసు ప్రభు మాటలు. ఈ మాటలతో ఒక్కొక్క రోజు మనం ఏం చేయాలంటే, ఆ మాటలు పట్టుకొని బతుకుతా ఉండాలి. ఇప్పుడు మనం బతుకుతా ఉన్నాం కదా, ఇంకా ఇలాంటి మాటలు పట్టుకొని, ప్రభువా మరణం వరకు నడిపిస్తానన్నావు కదయ్యా, చివరి వరకు మమ్మల్ని పోషిస్తానన్నావు కదా ప్రభువా, మాకు ఏదొచ్చినా నువ్వు చూసుకుంటా అన్నావు కదా ప్రభువా, నువ్వే మాకు దిక్కు. ఏమంటండి, నీవే మా దిక్కు. కొన్ని సమయాల్లో చెప్తాను, ఏడకన్నా దారి అరే నువ్వే నాకు దిక్కు, ఇప్పుడు దారి తెలియకపోతే నేను ఆడిపోయి చిక్కుకుంటాను తెలియదు, దిక్కు తెలియకపోతే ఏడుంటామో తెలియదు. ఒక వాక్యాన్ని మనం చదువుకున్నాం, ఆదికాండం 28వ అధ్యాయంలో 15వ వచనంలో ఒక వ్యక్తితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ఒక్క మాట ఇక్కడ ఏమన్నాడు తెలుసా, దేవుడు ఇదిగో నేను నీకు తోడై ఉండి. ఒకసారి చప్పట్లు కొట్టండి. నువ్వు వెళ్ళే ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు, మరలా రప్పించదను, నేను నీతో చెప్పినది నెరవేరు వరకు నిన్ను విడువలని చెప్పగా యాకోబు నిద్ర తెలిసి. చాలండి, ఏమన్నాడు, నువ్వు వెళ్ళే స్థలం కూర్చోనండి, నువ్వు వెళ్ళేటువంటి స్థలం అంది. అక్కడ ఒక స్థలంలో మరి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చారు. దేవుడు ఏమన్నాడు, నువ్వు వెళ్ళే స్థలంకు
నేనేం చేస్తాను అన్నాడు? ఇదిగో నేను నీకు తోడయుండి నువ్వు వెళ్ళే ప్రతి స్థలమందు నేను నిన్ను కాపాడుతా. ఇప్పుడు కొత్తగా ఈ స్థలానికి వచ్చారు, అక్కగారు వచ్చారు. ఈ స్థలం ఒకరికి తెలిసి ఉండో తెలియకపోవచ్చు, కానీ ప్రభు నీకు తోడై ఉన్నాడు. ప్రభు మిమ్మల్ని కాపాడుతాడు. మీ బిడ్డలు ప్రయాణమై మరి ఉద్యోగం నిమిత్తం కానీ లేకంటే ఏదన్నా విషయం నిమిత్తం బయటికి వెళ్ళినప్పుడు వస్తున్నప్పుడు ప్రభువే మీ బిడ్డలకి నీకు ఏంటండి ప్రొటెక్షన్, కాపుదల. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. మంచి మాట యాకోబుతో చెప్తున్నాడు. యాకోబు, నువ్వు తల్లిదండ్రులను వదిలిపెట్టేసి వెళ్తున్నావు, నువ్వు ఎంతవరకు పెరిగినటువంటి ప్రాంతాన్ని వదిలిపెట్టి వెళ్తున్నావు, నువ్వు ఎంతవరకు ఉన్నటువంటి స్నేహితులను వదిలిపెట్టిపోతున్నావు, ఎక్కడికి వెళ్ళాలో నీ గమ్యం నీకు తెలియదు యాకోబు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఏమంటే యాకోబుకి ఎక్కడికి వెళ్ళాలో తెలియక ప్రయాణం ప్రారంభించి వెళ్తూ ఒక స్థలం దగ్గరికి వెళ్ళి ఉన్నప్పుడు పరలోకం నుంచి దేవుడు దర్శించాడు యాకోబుని. యాకోబు దేవుణ్ణి అడగల, ప్రభువా నన్ను దర్శించయ్యా, ప్రభువా నన్ను నడిపించు ప్రభు అని యాకోబు దేవుణ్ణి అడిగాడండి. అడిగాడా? అడగలా. ఏదో వెళ్ళాడు, ఆ చీకటి పడింది, ఏం చేయలేదు తెలియలా. ఏదో అలా కొద్దిసేపు చీకటి పడితే ఎవరికైనా 1 గంటకో 2 గంటలకో లేకుంటే తెల్లవారుజాము 3 గంటలుగా నిద్ర అవుతుందిగా. కొన్ని సమయాల్లో మనం రాత్రులు నిద్రపోయే పరిస్థితులు ఉండవు. కొన్ని సమయాల్లో రాత్రులు మనకు నిద్ర రాదు. ఎందుకు నిద్ర రాదు? హృదయంలో భారం, హృదయంలో వేదన, హృదయంలో కన్నీరు, హృదయంలో ఏమేమో ఉంటాయి ఆలోచనలు, జరిగిపోయినటువంటి బాధలు, జరిగిపోయినటువంటి ఆ కార్యాలు ఏమేమో మనకి జ్ఞాపకం వచ్చినప్పుడు, మనకు నా అనుకున్న వాళ్ళు మన పక్షాన ఆ సమయం లేనప్పుడు, మన కళ్ళంటి నీళ్ళు వచ్చినప్పుడు రాత్రుల్లో మనకు నిద్ర పడదు. ఏడ్చి నిద్రపోయిన రాత్రులు కూడా ఎన్నో ఉన్నాయి మీ జీవితాల్లో. ఇక్కడ కూర్చున్నటువంటి మన జీవితాల్లో ప్రైజ్ లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. ఏడ్చి అలాగే ఒరిగి నిద్రపోయినటువంటి రాత్రులు ఎన్నో ఉన్నాయి. ఆ రాత్రుల్లో ప్రభు తెలుసు. ఆ రాత్రులు నువ్వు కన్నీళ్ళు విడిచి ఆ రాత్రి 1 గంటకి 2 గంటలకి 3 గంటలకి నిద్రపోయిన రాత్రులు ప్రభువు తెలుసు. ఆయన తెలుసు కాబట్టి నీ కన్నీరు పిలిచాడు. ఆయన తెలుసు కాబట్టి ప్రభు నీ చేపట్టుకున్నాడు. నువ్వు ఏం చేయలేని దిక్కుదోచిన పరిస్థితుల్లో నువ్వు కూర్చున్నప్పుడు నా కుమార్తె నేను ఉన్నానని చెప్పేసి ఆయన చేయబట్టుకొని పక్కన కూర్చోబెట్టుకొని ఒక తల్లిలాగా ఒక తండ్రిలాగా రాత్రి కాల సమయంలో ఆదరించాడు. ఎంత గొప్పవాడండి మన యేసయ్య, ఎంత మంచివాడండి. ఆయన ప్రేమను ఎలా వివరించగలుగుతాం? ఎంత ఇచ్చినా కానీ ఆయనకి తక్కువే. ఏమి ఇచ్చినా కానీ 2 నెలల ముందుల సహోదరికి వచ్చింది. ఆమె రావడానికి ముందు అక్కగారు వచ్చేసి, అయ్యా మా కుమార్తెకి జాబ్ కావాలి, దేశంలో ఉంది, ఇక్కడికి వస్తుందయ్యా అని చెప్పేసి చెప్పింది. ప్రార్థన చేసినాం, నేను ప్రార్థన చేసినా, మీరందరూ ప్రార్థన చేశారు. చక్కగా దేవుడు ఈరోజు ఉద్యోగించాడు. చక్కగా ఒకసారి చాలా మంది ఇంకా ఉద్యోగం రాక ఎక్కుతా ఉన్నారు. సహోదరి ఏం పేరమ్మా? స్నేహ గారు. ఉద్యోగం రాక ఇంకా చాలా మంది వెతుకుతా ఉన్నారు, ఇంకా ఎగ్జామ్లు రాస్తా ఉన్నారు, ఇంకా ఎదురు చూస్తున్నారు. మాకు ఎప్పుడైనా కాల్ లెటర్ వస్తుందా, మేము ఎప్పుడైనా వాళ్ళు జాయిన్ చేసుకోండి. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ పక్షాన అద్భుతకరంగా నీకు సహాయం చేశాడు. కారణం ఏం తెలుసా? ఆ ఉద్యోగం నీకు అవసరం, నీ కుటుంబానికి అవసరం. ఆమేన్ చెప్తారా? ఆ ఉద్యోగం ఎవరికి అవసరం? నీకు అవసరం. ప్రభు మీ ప్రార్థన చూశాడు, ప్రభు మీ కన్నీరు చూశాడు, ప్రభు మీ పరిస్థితిని చూశాడు. మనుషులు ఎవరు ఒకవేళ మీ పరిస్థితిని చూసి మిమ్మల్ని పలకరించుకోవచ్చు, మీతో మాట్లాడుకోవచ్చు, కానీ పరలోకమందు ఉన్నటువంటి ప్రభు ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి యేసయ్య నీ పరిస్థితిని ఎరిగి, నీ స్థితిగతిని ఎరిగి ఈ ఉద్యోగం కంపల్సరీగా నీకు కావాలని చెప్పేసి నీ కొరకు రాసి పెట్టేశాడు. నువ్వు రావాల్సి అంతే, నువ్వు వచ్చినా దేవుడు నీకు అది అప్పచెప్పాడు. ఎంతవరకు అనిపిస్తుందండి? యాకోబు అంటున్నాడు, యాకోబు నీ ప్రయాణం నీకు అర్థం కాలేదు యాకోబు. రాత్రి 1 గంట 2 గంటలైనా కానీ ఇంటిని తలుచుకొని, తల్లిని తలుచుకొని, తండ్రిని తలుచుకొని, అన్నం తలుచుకొని, స్నేహితులను తలుచుకొని, పుట్టిన ప్రాంతాన్ని తలుచుకొని ఏడ్చి అలాగే పడుకున్నాడేమో యాకోబు. హల్లెలూయా. చాలా వరకు చాలా మంది ఆలోచన చేస్తున్నారు కదా వాక్యం అనుకోకుండా. ఇప్పుడు వాక్యం అనుకోకుండా ఇప్పుడు ఆలోచన చేస్తూ ఉన్నారు. చాలా మందికి అదొక బలహీనత అండి. ఏంటి? ఎప్పుడు వాక్యం చెప్పేటప్పుడు ఆలోచించటం. నేను అనుకుంటున్నది వాళ్ళ బలహీనత కాదు. వాడు
వాడు డేంజర్. వాడు నువ్వు వాక్యం వింటే బాగుపడతావని వాడికి తెలుసు. నువ్వు వాక్యం వింటే వాక్యానుసారంగా జీవిస్తావు వాడికి తెలుసు. నువ్వు వాక్యానుసారంగా జీవిస్తే వాడి మాట ఏడకి అనుకుంటూ పోతావని వాడి భయం కలిగి వాడు నీ దగ్గరికి ఏదో ఒక సందర్భంలో వచ్చేసి తలకాయ పైన చేయబెట్టి అలా చిన్నగా అంటారు. ఎంత మీ పక్కన ఎప్పుడైనా ఏదైనా ఒక స్నేహితురాలు మీ పక్కన కూర్చున్న వాళ్ళతో ఏం చేద్దండి ఓరికి డెస్టార్ట్లో పోయి ఈ చేతితో ఓరిక 2-3 సార్లు తనండి చెప్తారు. నిద్ర వస్తుంది వాళ్ళకి. అట్లా వాడు కూడా వచ్చి ఏం చేస్తాడంటే మీ తలని ఏం చేస్తాడు, ఆలోచన వెళ్ళిపోతాడు. ప్రభువు చెప్పిన మాట నీ వింటే నీ జీవితం బాగుపడుతుందని, మన కుటుంబాలు బాగుపడతాయని, లేకంటే ఆ మాటలు పట్టుకొని మనం బలపడతామని చెప్పేసి వాడికి తెలిసి ఏం చేస్తాడు, వాడు వస్తా ఉంటాడు. జాగ్రత్త, వాడిని రానియొద్దండి. ప్రార్థనకి ఇంటికి వచ్చేటప్పుడు ఇంటి దగ్గర నుంచి ప్రార్థన చేసుకుంటాడు. ఎక్కడ? ఇంటి దగ్గరే ప్రార్థన చేసుకున్నాను. ప్రభువా, నేను ప్రార్థన కూడికి వెళ్తున్నాను. ఈరోజు జరుగుతున్న ప్రార్థన ఆరంభం నుంచి ముగించేంత వరకు నీ సన్నిధి నాతో కూడా ఉంచిన ప్రభువా, అపవాదైన దుష్టుడైనటువంటి వాడిని నా దగ్గరకు రానియొద్దు ప్రభువా అని ప్రార్థన చేసుకుంటాడు. హల్లెలూయా. వాడు రాకుంటే నీ ఆలోచన అక్కడే చెడగో. యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నాడు. యాకోబు ఆలోచన ఎలా ఉందమ్మా? ఒంటరిగా ఉన్నాడు. యాడున్నాడు? ఆయనకే తెలియదు. యాడున్నాడో ఆయనకే తెలియదు. పోతా ఉన్నాడు. పోయి ఒక అరణ్యంలో చిక్కుకొని ఆ కొండ గృహంలో చిక్కుకొని ఒక రాయి తీసుకొని తలగాడు చేసుకొని అనుకోని ఎప్పుడు కొనుక్కున్నాడు తెలియదు పాపం. తెల్లవారు 4 గంటలకే కొనుక్కున్నాడు. ఎందుకంటే ఏడుపు. కొంతమంది జీవితాల్లో ఏడుపుని తొందరగా ఎవరు కంట్రోల్ చేయలేదు. ఏడుపుని తొందరగా వాళ్ళు కూడా కంట్రోల్. నిలబడుతుంటేనే ఏడుపు వస్తుంది, అలుసుకుంటుంటేనే ఏడుపు వస్తుంది. ఆ ఏడుపు యేసు ప్రభు ఒక్కలే తెలుసా? హల్లెలూయా. ఆ కన్నీరు యేసయ్య ఒక్కడే తుడిసేవాడు. ఆయన అంటున్నాడు, యాకోబు ఆ వాక్యం చదవమ్మా. యాకోబు, ఇదిగో నేను నీకు తోడయ్యుండి. నువ్వు వెళ్ళే ప్రతి స్థలం, ఈ స్థలమే కాదు యాకోబు, నువ్వు ఈ స్థలంలో పడుకొని ఇక్కడ నిద్రపోతున్నావు కదా, ఈ పరిస్థితి, ఈ స్థలం బాగలేదు కదా, ఇది ఒక్కటే కాదు, రేపు పొద్దున్న లేచి ఇంకో స్థలానికి వెళ్తావు కదా, ఆ స్థలంలో కూడా నేను నీతో ఉంటాను యాకోబు. ప్రైజ్ లార్డ్. మళ్ళీ అక్కడ నుంచి ఇంకో సాటికాడికి వెళ్ళినా కానీ నీతో ఉంటాను యాకోబు. నిన్ను కాపాడుచు నీ దేశమునకు నేను మరలా రప్పిస్తాను. హల్లెలూయా. నేను నీతో చెప్పింది నెరవేర్చు వరకు నిన్ను విడవను. దేవుడు మీతో చేసినటువంటి ప్రామిస్ 2025వ సంవత్సరంలో డిసెంబర్ 20వ తారీఖున లేకంటే జనవరి 1వ తారీఖున మీ జీవితాల్లో మీరు తీసుకున్నటువంటి ప్రామిస్ వాగ్దాన కార్డులు ఉన్నాయా? చాలా మంది దగ్గర ఉండవు అనుకుంటా, నాకు తెలిసి. ఏడున్నాయి? బైబిల్లో ఉన్నాయి. కొంతమందికి ఉండవు అమ్మగారు, కొంతమందికి ఉండవు. తీసుకున్న వెంటనే బయటకు తెచ్చిన వెంటనే ఈరోజు వాగ్దానం అయిపోయా. కానీ యేసు ప్రభు వారు చెప్తున్నారు, యేసయ్య చెప్తున్నాడు, ఇప్పుడు దేవునికి చెప్పినటువంటి వాగ్దానం ఏంటంటే, నేను నీతో చెప్పిన వాగ్దానం. నీతో ఎన్నో వాగ్దానం ప్రభు చేసి ఉంటాడండి. ఈ సంవత్సరం ఆరంభం నుంచి జనవరి 1వ తారీఖు నుంచి ఇప్పుడు మే ఎన్నో తారీఖు రోజు 7వ తారీఖు వరకు ఇప్పటి వరకు ఎన్నో ప్రామిస్ నువ్వు బైబిల్ చదువుతున్నప్పుడు కూడా మాట్లాడుంటాడు. ఇదిగో నేను చేయబోతున్నా నీకు అంటాడు. ప్రైజ్ లార్డ్. ఆయన చెప్పాడా? చేయకుండా మాత్రం ఖచ్చితంగా ఉండనే ఉన్నాడు. చెప్పి ఒకసారి మనుషులు చెప్పారనుకోండి మర్చిపోతారు. మంచోళ్ళే మనుషులు కూడా, కానీ వాళ్ళకి అప్పుడప్పుడు మర్చిపోయేటువంటి మనసు ఉంటుంది. అది దేవుడే ఇస్తాడు వాళ్ళకి కూడా. కొన్ని సమయాలు అపవాది కూడా ఇస్తాడు. మర్చిపోతే మనం వాళ్ళు ఎక్కువగా కొంచెం జ్ఞాపకం చేసుకుంటాం. అయితే యేసు దేవుడు ఏంటంటే యెహోవా యాకోబుతో అంటున్నాడు, నేను నిన్ను క్షేమంగా తీసుకెళ్తాను. నువ్వు వెళ్తున్న స్థలంలో నేను ఆశీర్వదిస్తా, నువ్వు భద్రంగా ఉంటావు, నీకు చేసిన వాగ్దానాలు నేను నెరవేరుస్తాను అంటున్నాడు. అదేనమ్మా. అసలు ఈ దేవుడు యాకోబుకి ఏ వాగ్దానం చేశాడండి? వాళ్ళ అమ్మ ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఏ వాగ్దానం చేశాడు?
హల్లెలూయా. దేవుడు ఏంటంటే యెహోవా యాకోబుకు తన తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు ఏం వాగ్దానం చేశాడు? అసలు దేవుని దగ్గర మాట్లాడాడు యాకోబు? పోనీ దేవుడు యాకోబుతో ఏమైనా మాట్లాడా? మరి ఇక్కడ ఏమంటున్నాడు? ఆ వాక్య మాట చదవండి ఒకసారి. నేను నీతో చెప్పింది నెరవేర్చు వరకు నేను నీతో చెప్పింది నెరవేర్చు వరకు. ఎప్పుడు చెప్పాడు? ఇప్పుడే చెప్పాడు. హల్లెలూయా. ఆ పై వచనంలో చెప్పాడు ఏమని? ఇదిగో యాకోబు భయపడొద్దు, నా కుమారుడా భయపడొద్దు, నేను మీ అమ్మకు వాగ్దానం చేసిన, మీ నాన్నకు వాగ్దానం చేసిన, మీ తాతకు వాగ్దానం చేసిన. హల్లెలూయా. నేను చేసిన వాగ్దానం నేను మర్చిపోయేటువంటి వ్యక్తిని కాదు. మీ అమ్మకు చేసినాను. చెప్పాలా? ఎవరికి చేసినట్ట? మీ అమ్మతో మాట్లాడాను, మీ నాన్నతో మాట్లాడాను, మీ నాన్న అంటే మీ తాతతో మాట్లాడాను వాగ్దానం. నీ పితరుని నీ యొక్క పిల్లల ద్వారా నేను నీ సంతతిని ఆశీర్వదిస్తాను. ఖచ్చితంగా అబ్రహాముకు చేసిన వాగ్దానం నీ మీద ఉంది యాకోబు. నేను నిన్ను విడిచిపెట్టను. హల్లెలూయా. నువ్వు ఎక్కడికో పోవాలనుకుంటున్నావేమో, నువ్వేదో చేయాలనుకుంటున్నావేమో యాకోబు, కానీ నీ మీద నా దృష్టి ఉంది యాకోబు. హల్లెలూయా. ప్రతి స్థలానికి వస్తా. ఇద్దరు వ్యక్తులు కొట్లాడుతున్నారు అనుకోండి, ఇద్దరు మంచి ఫ్రెండ్స్ ఏనా? ఫ్రెండ్సేనా? ఫ్రెండ్సే. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక చిన్న విషయంలో కొట్లాడుకున్నారు అనుకుందాం. ఏ సార్ మేము మంచి స్నేహితులుగా ఉన్నాం అనుకుంటే కొట్లాడు పెడుతున్నాం ఏం సార్ అనుకోవద్దండి. కొట్టుకున్నారు అనుకోండి. ఇప్పుడు వచ్చింది నాకు, ఇప్పుడు ఆ భావం కొట్టావు, ఇప్పుడు కొట్టావా? ఎప్పుడు కొట్టా? నువ్వు కొట్టావా? ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక దెబ్బ కొట్టేసింది. ఇప్పుడు ఈ అమ్మాయి మీద నీకు కోపం వచ్చేసాడు. ఇన్ని సంవత్సరాలు కొట్టిన పాప ఈరోజు నన్ను కొట్టిందని చెప్పేసి ఈ అమ్మాయితో మాట్లాడుకొని వెళ్ళిపోతుంది. ఈ పాప తనులు తింది కదా, తనులు తింది ఊరికి అనుకో పచ్చేది తనులు తింది. ఇప్పుడు ఈ అమ్మాయి మీద కోపం వచ్చింది ఏదో సందర్భంలో వచ్చింది. ఈ అమ్మాయి నడుచుకుంటూ వెళ్ళిపోతా ఉంది. ఈ అమ్మాయి కొట్టించుకున్నా కూడా వెనకాలే పోతుంటే ఈ బాబుకి ఎట్లా ఉంది? అసలే కోపంలో ఉంది. ఏమంటుందమ్మా? రావద్దన్నా నీకు వచ్చినా ఇంకో నేను పడుతుంది నీకు. ఎందుకు? కోపం ఉంది, ఏదో బాధ ఉంది, ఏదో కోపం ఉంది. ఆయనకి నీ అమ్మాయి ఏం చేయట్లా? నా ఫ్రెండ్ కదా, నా స్నేహితురాలు కదా, ఇంక 2 దెబ్బలు కాదు 4 దెబ్బలు కొట్టు, నేను మాత్రం నిన్ను వదిలిపెట్టినా. ఎందుకు? నువ్వు నాకు బెస్ట్ ఫ్రెండ్వి, నువ్వు నాకు మంచి స్నేహితురాలువి, నువ్వు నన్ను అర్థం చేసుకోవాలా? పర్వాలా, ఏదో ఒక దినం నువ్వు నన్ను అర్థం చేసుకుంటావని. ఈ అమ్మాయి ఆడికి పోతే ఆడిపోయి పక్కన కూర్చుంటుంది. కూర్చుంటే ఈ అమ్మ లేచి ఇంకోసారి అక్కడ కూర్చుంది. ఈ అమ్మ వదిలి పెడతా పతనే ఉంటుంది ఎక్కడ పడితే అక్కడికి. ఈ సందర్భంలో ఎన్ని తిట్లు ఎవరికి? ఏం పేరు? షారోనికి ఎన్ని తిట్లు? మంచి పేరు, షారోనికే తిట్లు. తర్వాత అప్పుడు అర్థం. అట్లా దేవుడు యాకోబుతో చెప్పినాడు, యాకోబు నువ్వు పోయే ప్రతి స్థలంకి నేను వస్తా. ఎందుకంటే అబ్రహాము చేసిన వాగ్దానం ఒకటి ఉంది. అబ్రహాము కుమారుడైనటువంటి ఇసాకుకు చేసినటువంటి వాగ్దానం ఒకటి ఉంది. అది నెరవేర్చడం కొరకు నేను నీతో వస్తాను యాకోబు. యాకోబు నువ్వు మంచోడు అని కాదు, హల్లెలూయా, నువ్వు ఎంత ఉత్తముడు అని కాదు యాకోబు. నువ్వేదో చాలా మంచోడు అనో, లేకంటే ఉత్తముడు అనో, లేకంటే ఇంకోటి కాదు. వాళ్ళకు చేసిన ఆశీర్వాదం కొరకు నేను దీవిస్తున్నా. నీ పట్ల నాకు ఒక ఉద్దేశం ఉంది. ఆమేన్ చెప్తారా? కాబట్టి నేను చెప్పిన వాగ్దానాల్ని నెరవేర్చు వరకు నిన్ను చెప్పండి, నిన్ను విడిచిపెట్టను. ప్రభు మీకు చేసిన వాగ్దానాలు కూడా ఈ సంవత్సరంలో ఎన్నో వాగ్దానాలు చేస్తే వాటన్నిటి ప్రభు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. కొన్ని సమయాల్లో మనం ప్రభు మాట వెనుకోకుండా దూరంగా పోయినప్పటికీ కూడా మనం ముందు చేసిన ప్రార్థన, ముందు చేసినటువంటి మంచి కార్యాలు, ముందు దేవుని వెతికిన సందర్భాన్ని బట్టి ప్రభు మనల్ని వెతుక్కుంటూ వస్తానే ఉన్నాడు, మనం చేయగలుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు యందు మనం ఏం చేయాలంట? నమ్మకం కలిగి ఉండాలి. ప్రభు మనకేమైనాడు? మరణం వరకు నడిపించేటువంటి దేవుడుగా ఉన్నాడు. యాకోబుని మరణం వరకు నడిపించాలి లేదండి? ఐగుప్తు దేశంలోకి వెళ్ళి మళ్ళీ అక్కడ చనిపోయి అక్కడ నుంచి తిరిగి మళ్ళీ శవం తన ఉన్నటువంటి దేశం వరకు తీసుకొచ్చేంత వరకు ప్రభు అతను కాపాడాడు. మంచి దేవుడు అండి. ఇంకొక వాక్యం చదువుకుందండి, నేను ఇంకొక వాక్యాన్ని చెప్తాను, చెప్పి నేను ముగిస్తాను. యెహోషువ గ్రంథం
1వ అధ్యాయం 9వ వచనం. 1:9 చదవండి. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యంగా నుండుము. ఇప్పుడు దేవుడు యెహోషువతో ఏమన్నాడు చూడండి. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా. నేను నీకు ఆజ్ఞ ఇచ్చాను కదా అన్నాను చూడండి. మీరు ఎవరు చూడొద్దండి. అక్కగారు మంచిగా బయట చదువుతారు, మీరు ఎవరు చూడొద్దండి, నన్ను చూడండి. మళ్ళీ ఇంటికి వెళ్ళాక మీరు చదువుతారు. నేను నీకు ఆజ్ఞాపించాను కదా యెహోషువ. ఇప్పుడు యెహోషువతో అన్నాడు. ఇంతకుముందు ఎవరితో అన్నాడు? యాకోబుతో అన్నాడు. ఏమన్నాడు? నేను నీకు తోడుగా ఉన్నాను అన్నాడు. ఇప్పుడు యెహోషువతో ఏమన్నాడు? నేను నీకు ఆజ్ఞాపించా. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. నేను నీకు ఆజ్ఞాపించా. ఏమని? నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. నిబ్బరము కలిగి ధైర్యంగా నుండుము. దిగులు పడకము. జడియకము. నడుచు మార్గం అంతటిలో. నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా. నీకు తోడై ఉండును. ప్రైజ్ ది లార్డ్. ఈ మాట అన్నప్పుడు అన్ని చప్పట్లు కొడాలండి మీరు. ఏం స్తోత్రం కలుగుతారు. ఆమేన్. మాటలు చెవిలో కొత్త ఉండగానే మన హృదయం సంతోషంగా ఉప్పొంగిపోవాలా. యెహోషువతో ఏమన్నాడు? నిబ్బరంగా ఉండే యెహోషువ, నువ్వెందుకయ్యా భయపడతావు? మోషే లేడని. ఎంతవరకు మోషే మీద ఆనుకుని ఉన్నావు కదా, మోషే వెనకాలే ఉన్నావు కదా, మోషే తోడుగా ఉన్నావు కదా, మోషే లేడని దిగులుగా ఉన్నావా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమన్నాడు? మోషే లేడని దిగులుగా ఉన్నావా? మోషే లేడని భయపడతా ఉన్నావా? నేనున్నానులే. నేను మోషేకి ఎలాగైతే తోడుగా ఉన్నాను, నేను నీకు కూడా తోడై ఉన్నా. ధైర్యంగా ఉండు, దిగులు పడద్దు. ఈరోజు మరొక మాట చెప్తున్నాను, మీరు కూడా దిగులు పడద్దండి. మన పరిస్థితులు చూస్తే మనకు దిగులు ఎక్కువ వస్తుంది. మరి ముఖ్యంగా స్త్రీలు చాలా వరకు దిగులు పడతారు. బయట చెప్పరు వాళ్ళు కదమ్మా. తొందరగా దిగులు వచ్చింది అనుకోండి, ఎవరికని చెప్తామా? కూతురు తల్లికి కూడా చెప్పదు, తల్లి కూతురికి చెప్పదు. బాధ ఎందుకు తెలుసా? తల్లి ఆడ బాధపడుతుందని, అమ్మ ఆడ బాధపడుతుందని. ప్రేమ లేక కాదు, తల్లిని బాధ పెడతాం ఇష్టం లేక కూతురులు కూడా పాపం ఏమంటారండి, దిగులు పడతారు. రూమ్లో కూర్చొని అన్నం తిని రా కన్నా అంటుంది తల్లి. నువ్వు పిలిచినప్పుడు వాళ్ళు వెంటనే భోజనానికి వస్తే వాళ్ళు సంతోషంగా ఉన్నట్టే, లేదు రాలేదంటే వాళ్ళు దిగులులో ఉన్నట్టే. గమనించుకోండి. నేను ఇంకో కొంచెంసేపు ఆగి తింటాను పోమ్మా అంటే ఆ మాట వేరు. తర్వాత ఇంకొక మాట అంటారు, నాకు ఇప్పుడు ఆకలిగా లేదమ్మా అంటారు. ఈ 2 మాటలు అన్నారా? ఈ 2 మాటలు కానీ ఎప్పుడైనా పొరపాటున మీ చెవిలో పడ్డాయా? అప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉన్నారు మీ బిడ్డల విషయంలో. అప్పుడే పక్కన కూర్చొని వాళ్ళని తీసుకొని వచ్చేసి రా మన ఇద్దరం కలిసి ఈరోజు ఫోన్ చేద్దాం అనాలా. తల్లు అన్న వాళ్ళు చప్పట్లు కొడతారేమో అనుకుంటున్నాను. ఏం చేయాలమ్మా? పర్లేదు రా బిడ్డ, నువ్వు ఎప్పుడు తింటావు అప్పుడు నేను తింటా. నాకు చాలా అప్పుడు మీకు ఆకలిగా లేకపోయినప్పుడు కానీ అప్పుడు మీరు చెప్పాల్సిన మాట, నాకు చాలా ఆకలిగా ఉంది, ఇద్దరం కలిసి తిందరా రా అమ్మ. అప్పుడు మీరేమో మీ నిక్నేమ్లు ఉంటాయిగా, గుజ్జను, కన్నను, బంగారమను, చిట్టి తల్లను, పెద్దోళ్ళు అయి ఉంటారు వాళ్ళు. కానీ వాళ్ళు మనకి ఎప్పుడు పిల్లలకి, తల్లులకి పిల్లలు చిన్నపిల్లలే. వాళ్ళు ఎంత ప్రయోజకులు అయినా కానీ తల్లికి చిన్న బిడ్డలే. రా చిట్టి తిన్నాం రా అమ్మ, నాకు చాలా ఆకలిస్తున్నాం అనుకో, ఏం చేస్తారు? అని 4 ముద్దలు తినేసి హల్లెలూయా. దిగులు కొన్ని సమయాల్లో మన మనుషులకి బయటికి చెప్పం, కానీ ప్రభు అంటున్నాడు యెహోషువతో, యెహోషువ నువ్వు దిగులుగా ఉన్నావు, నాకు తెలుసు దిగులుగా ఉన్నావు. ఎందుకు దిగులుగా ఉన్నావు? 40 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ప్రయాణం ప్రారంభించినటువంటి నాయకుడైనటువంటి మోషే లేడు, చనిపోయాడు. దిగులు ఉందా? ఉన్న పాటన ఇప్పుడు నేను మాట్లాడండి, ఉన్న పాటన ఇప్పుడు నాకు బాగా దగ్గరగా ఉన్నటువంటి మనుషులు, లేక నన్ను బాగా ఆత్మీయంగా నడిపించినటువంటి వ్యక్తులు ఉన్న పాటన ఈ లోకయాత్ర ముగించుకొని చనిపోతే నాకు బాధ ఉండదా? నాకు దిగులుగా ఉంటుందా లేదా? అయ్యో వాళ్ళు ఉంటే ఇది చేద్దాం అనుకున్నాను, లేకుంటే వాళ్ళు ఉంటే ఇలాగా ముందుకెళ్దామని అనుకుంటా. ఎన్నో దిగులు మనకుంటాయి, ఎన్నో ఆలోచనలు మనకుంటాయి. కానీ అలాంటి వ్యక్తులు లేకపోతే ఖచ్చితంగా మన జీవితంలో దిగులు వస్తుంది. యెహోషువ కూడా ఆ దేవుడు వచ్చింది. అప్పుడు దేవుడు అంటున్నాడు, నిబ్బరం. నువ్వు మోషేని చూడాలనుకుంటే ఒకరోజు పరలోకి వస్తావు యెహోషువ, భయపడొద్దు, నిబ్బరంగా ఉండు, నేనున్నా. మోషేకు తోడుగా ఉన్నటువంటి దేవుడిని నేను కాబట్టి అదే దేవుడిని నీకు కూడా తోడుగా ఉంటా. ఆమేన్. హల్లెలూయా.
హల్లెలూయా. తర్వాత అక్క, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గం అందటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. నీవు నడుచు మార్గంలన్నిటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా వస్తాడు. యాకోబుతో ఏం చెప్పాడు? నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో నేను నిన్ను కాపాడుతూ నీ వెంటే వస్తా, నిన్ను వదిలిపెట్టిన బాయ్ అన్నాడు. మాయ్ ప్రభు మనం వదిలిపెట్టేవాడు కాదు. ఆమేన్. ప్రభు మనం వదిలిపెట్టిన ఎట్టి పరిస్థితులైనా, ఎట్టి స్థితిగతులైనా, ఏదొచ్చినా మన ప్రాణం తీయడానికి ఒక్కటి మాత్రం అపవాదికి అవకాశం లేదు. మిగతా ఎట్టి పరిస్థితుల్లో కింద పడ్డా కానీ దేవుడు మనకు పైకి లేపుతాడు. ప్రైజ్ లార్డ్. ఏమి లేకుండా చేతిలో ఉత్త చేతులతో మనం నిలబడుకున్నా కానీ చేతులను ప్రభు ఆశీర్వదించడానికి సమర్థుడు. ఏమి లేకపోయినా చిల్లి గవ్వ కూడా అంటారు కదా, నా జేబులో చిల్లి గవ్వ లేదు, నా చేతిలో చిల్లి గవ్వ లేదు, అయినా పర్వాలా మన ప్రభువుకి సమస్తం సాధ్యమే. చిల్లి గవ్వ లేకపోతే అక్కడే అండి లక్షలు ఇచ్చేది దేవుడు. హల్లెలూయా. ఎన్ని అద్భుతాలండి, ఎన్ని సాక్ష్యాలు. మిమ్మల్ని అడిగితే మీరే చెప్తారండి ఎన్ని సాక్ష్యాలండి యేసయ్య చేసింది. ఏమి లేకపోయినా కానీ అద్భుతంగా ఎట్లా జరిగింది. నేను అయ్యగా చక్కగా ఒక సాక్ష్యం చెప్పాడు. జస్ట్ నేను మీకు ఒక చిన్న బిస్కెట్ కానీ ఒక టీ కానీ ఇద్దాం అనుకున్నా అన్నాడు. అవునా? అదేగా మనకు ఆదివారం ప్రకటన చేసింది. మన సామాన్ వచ్చలకి ఏం జరిగింది అద్భుతం చూసారా? ఆయన ఆలోచనలో ఒకటి ఉంటే దేవుడు ఆలోచన నా బిడ్డలకి ఇట్లా పంపించకూడదు, నా సేవకుడి ద్వారా నేను అద్భుతం చేస్తానని చెప్పేసి ఒక సహోదరి ద్వారా దేవుడు ప్రేరేపణ చేసి, ఇది సాక్ష్యమే కాదండి, ఇది ప్రభు చేసిన కార్యమే కదా. ఆమేన్. కాబట్టి మన జీవితాల్లో, మీ జీవితాల్లో మీరేం చేయకూడదంటే నిబ్బరంగా ఉండండి, దిగులు పడొద్దండి. మీరు వెళ్తున్న ప్రతి స్థలంలో ప్రభువు మిమ్మల్ని నడిపిస్తూ ఉంటాడు. అదే అందుకే మనం 48వ కీర్తనలో 14వ వచనం చదువుకున్నాం. మరణం వరకు నడిపిస్తాడంట. మరణం వరకు నడిపిస్తాడు. పక్కన పిల్లలు చేయబడుతున్నా ఒకసారి చెప్పండి. పక్కన పిల్లలు నేను చేయబడుతున్నా చెప్పండి, ఒక మాట చెప్పండి. మరణం వరకు మన యేసయ్య మనం నడిపిస్తాడు. పక్కడిపోతాడే ఏమంట? మరణం వరకు. అప్పుడు యాకోబు నడిపించాడు, యెహోషువను నడిపించాడు, నన్ను నడిపిస్తాడు. మనం నమ్ముకున్న దేవుడు సాధారణమైన దేవుడు కాదు. మనం నమ్ముకున్నది సాధారణమైన ప్రభువుని కాదు. మన కొరకు పిచ్చిగా ప్రేమించి యేసయ్యను మనం ప్రేమిస్తున్నాం. హల్లెలూయా. ఆయన కూడా మనం అట్లా ప్రేమించి చూడండి. యేసు ప్రభు ప్రేమించిన ప్రేమలో మీరు ప్రేమించడండి, అద్భుతాలు జరగమని మీరు కాలు పెడితే అద్భుతం జరుగుతుంది. అంతే. మీరు ఏ ఇంట్లో పోయి కాలు పెడతారో ఆ ఇల్లు ఆశీర్వదించబడుతుంది, దీవించబడుతుంది. హల్లెలూయా. కాబట్టి కలిసిపోయినటువంటి 2 సంవత్సరాల క్రితం మామగారు చనిపోయారు. కాబట్టి వారికి బాధపడొద్దండి. ప్రభు చిత్తం ఉంటే దేవుని రాజ్యంలో ఉంటే ప్రభుని ఆయన నమ్మి విశ్వాసం ఉంచి ప్రభు యందు ఒకవేళ మరణిస్తే ఆయన పరలోక రాజ్యంలో ఉంటాడు. ఇదిగోడు చెప్తా, ప్రభువునందు మృతులు ధన్యులు. యేసు క్రీస్తు నమ్ముకొని విశ్వాసం ఉంచి బాప్తిసం తీసుకొని లోకంలో పరిశుద్ధమైన యథార్థమైన నీతి కలిగిన భక్తిగా బతికుంటే నిశ్చయంగా దేవుని దగ్గర ఉంటాడు. ఒకవేళ అలా లేకపోతే దాన్ని నేనేం చెప్పలేను. కానీ ఆయన లేని లోటులను ప్రభు మీ జీవితంలో ఎన్నైనా తీరుస్తాడు. ఈ లోకంలో మనందరం కూడా వెళ్ళిపోవాల్సిందే. ఎవ్వరం భూమి మీద శాశ్వతం కాదు. అలాగే అబ్రహాం ఈడే ఉండాల్సిందే, నోవా ఈడే ఉండాల్సిందే, మోషే ఈడే ఉండాల్సిందే, యాకోబు ఈడే ఉండాల్సిందే. వాళ్ళందరితో పాటు మనం కూడా ప్రభు అసలు వాళ్ళ దగ్గరికే పోయి ప్రభువుని విశ్వసిస్తూ ఉండే వాళ్ళందరూ మనకి మంచి ఆలోచన చెప్పేవాళ్ళే. హల్లెలూయా. మనందరం కూడా ప్రభు దగ్గరికి వెళ్తాం. గృహంలో ఒక రోజు వెళ్తాం, అందుకే వెళ్తాం అనేది ఇంకెవరికి మాట్లాడలా. హల్లెలూయా. యేసయ్య మంచివాడు. ఆయన మనతో చేసిన వాగ్దానాలు నెరవేర్చే వరకు మనం వదిలిపెట్టడు. ఆమేన్. భయపడొద్దండి, దిగులు పడొద్దండి, జడే మాకండి. తర్వాత కాగా యెహోషువ ప్రజల నాయకులకు ఇలాగ ఆజ్ఞాపించెను, మీరు పాలెములకు పోయి జనులతో ఈ మాట చెప్పి. ఇంకొక మాట చదువుతాం. కీర్తనలు 37:4 చదువుతాం. కీర్తన 37:4.
యెహోవాను బట్టి సంతోషించుము. యెహోవాను బట్టి సంతోషించుము. ఆయన నీ హృదయ వాంఛలను Praise the Lord. ఆయన నీ హృదయ వాంఛలో మీరు కూర్చున్నటువంటి ప్రార్థనకు వచ్చి మీరు ఏమైతే హృదయంలో ఆలోచన చేస్తున్నారో ఆ హృదయ వాంఛల్ని ప్రభువుకి అనుకూలంగా ఉంటే, అది కూడా చెప్పండి చూడండి, మీకు ఇష్టమైనట్టు మీ అనుకూలాలు బట్టి తీర్చడం, ఆ ఆలోచన దేవుడికి అనుకూలంగా ఉంటే ఓకే బిడ్డ ఇదిగో నీకు చేసిన సంతకం పెట్టేసి అది నీకు వేస్తాడు అంతే. హల్లెలూయా. ఎట్లా నువ్వు ఆలోచన చేస్తున్న ఆలోచన, నీ హృదయంలో ఉన్నటువంటి ఆలోచన అది ప్రభువుకు కూడా ఇష్టమై ఉండాలా. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? సైన్ చేస్తాడు, కిందకి వెళ్తాడు, అది నెరవేర్చాడు. హృదయ వాంఛల్ని మరొకసారి యెహోవాను బట్టి సంతోషించుము. ఆయన మనందరి హృదయ వాంఛల్ని తీరుస్తాడు. కాబట్టి ఈ దేవుడు మరణం వరకు మనకి దేవుడై ఉన్నాడు. మనం మరణం వరకు నడిపిస్తాడు, సదాకాలం నడిపిస్తాడు. మన కష్టాల్లో మనల్ని కాపాడుతాడు. మనం పడిపోతున్నప్పుడు మనల్ని చేపట్టుకొని పైకి లేపుతాడు. కాబట్టి నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండండి, దిగులు పడవద్దండి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. కలుపుకున్నట్టు చిన్న ప్రార్థన, కళ్ళు మూసి ప్రార్థన చేసి దేవుడి కుటుంబాన్ని చేసి ఒక నూతనమైనటువంటి గృహంలోకి వాళ్ళ బాడీకి ఇంట్లోకి అద్దెకి వచ్చినారు. రెండు, తన కుమార్తెకి దేవుడు మంచి ఒక చావుని మన సంఘ బిడ్డలందరూ మనం ప్రార్థన చేశాం. మన ప్రార్థన దేవుడు విన్నాడు. చక్కగా మరి ఆ బిడ్డకు ఒక మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడు. రేపు దినమా తన యొక్క మామగారు జ్ఞాపకాలు అవన్నీ జ్ఞాపకం చేసుకొని ఈ కూడికను వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. మనం రావటం ఈ కుటుంబానికి సమాధానం ఉండాలి. మనం రావటం ఈ కుటుంబానికి ఆశీర్వాదం కాదు. నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన అలసట పైబడిన, అడుగులు తడబడిన అలసట పైబడిన, చేయి పట్టి నన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి నన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు. అంధకారమే దారి మోసిన, నిందలే నన్ను కృంగదీసిన, అంధకారమే దారి మోసిన, నిందలే నన్ను కృంగదీసిన, తన చిత్తం నెరవేర్చుతాడు. గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు. గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు. శ్రమలోనైనా నన్ను విడువడు. ప్రభువానికి వందనాలయ్యా. రాత్రికాల సమయంలో కుటుంబ సభ్యుల్ని, ప్రవీణ్ని, తన యొక్క తల్లిగారిని, అయ్యా తన యొక్క అక్కగారిని ప్రభావ మీ చేతిలోకి అప్పచెప్తున్నాం. చక్కనటువంటి ఒక అయ్యా కృతజ్ఞత కూడిక ప్రభావ ఇప్పుడు ఏర్పాటు చేసుకోవడానికి మీరు సహాయం చేశారు. అయ్యా ఇదిగో నేను సంఘ బిడ్డలందరినీ పిలిచాను.
అందరం వచ్చాం ప్రభా, సేవకులుగాను సంఘ పెద్దలుగా విశ్వాసులు అందరూ యమబిడ్డలు అందరం కలిసి వచ్చాను. కుటుంబాన్ని ఆశీర్వదించడానికి దీవిస్తున్నాం ప్రభా. తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మనామంలో కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నాం. ఇంకనో నీ కుటుంబం ప్రభా అనేకమైన ఆశీర్వాదాలు దీవెనలకి సరిలో పొందుతులాగా సహాయం దయచేయండి తండ్రి. ఇదిగోనైనా విన్నటువంటి వాక్యాన్ని ప్రభా వారి జీవితంలో ప్రభా ఆ రోజు ఏ యాకోబుని మీరు నడిపించారు, యెహోషువని మీరు నడిపించారు ప్రభా. ఈ దేవుడు అయ్యా సదాకాలం మీకు దేవుడుగా ఉంది, మరణం వరకు నడిపిస్తారని చెప్పినటువంటి మాట ప్రకారం ఈ కుటుంబాన్ని మీరు బలపరుస్తున్నారని విన్నటువంటి వాక్యాన్ని మా అందరి యొక్క హృదయాల్లో బలభరితం చేస్తున్నామని యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరిట ప్రార్థన చేస్తూ మనం తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. పరలోకమందు ఉన్నటువంటి మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును. మన దిన ఆహారం మీరు మాకు దయచేయండి, మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మా రుణం క్షమించండి, మమ్మల్ని శోధనలోకి కాపాడండి. ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. తండ్రి దేవుని యొక్క దీవెన, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యాయ సహవాసం ఇది కూడి మన అందరికీ లోకం ఉన్నటువంటి పరిశుద్ధులకు ఆయన సేవ చేస్తున్న సేవకులకు అది విశేషంగా మరి మన మధ్యలో ఉండే సేవలు మాతో పాటు సేవలు ఉన్నటువంటి దైవజనులు శ్రీనివాస గారి కుటుంబంతోనూ మా కుటుంబంతోనూ మన అందరితోనూ సదాకాలంతో నడిపించును గాక.